శ్రీమాత్రే నమః. నేను మీ శ్రీ విద్యానంద శ్రీ రుద్ర జ్యోతిషాలు విశాఖపట్నం నుంచి మాట్లాడుతున్నాను. ఈ ఎపిసోడ్ కేవలం క్రికెట్ అభిమానులకి, అది యువత కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, మధ్య వయస్కుల వాళ్ళు కావచ్చు, క్రికెట్ అభిమానులకి నాదో చిన్న విన్నపం ఏంటంటే, మీరు క్రికెట్ చూస్తున్నారు, ముఖ్యంగా యువత క్రికెట్ ఆడుతున్నారు, చూస్తున్నారు కదా. ఇందులో నుంచి మీరేమిటి నేర్చుకుంటున్నారు? క్రికెట్ ఆడడం నేర్చుకుంటున్నారా? ఇంకేదైనా కొత్త విషయాన్ని ఆలోచిస్తున్నారా? క్రికెట్ అనే ఆటలో జీవితం మిళితమై ఉంది, అది మీకు తెలుసా? క్రికెట్లో మీకు సమిష్టి కృషి ఉంటుంది, ఒంటరి పోరాటము ఉంటుంది. బ్యాట్స్మెన్ ఉన్నాడు అనుకోండి, ఆయన ఒంటరి పోరాటం. ఆయనకు వచ్చే ప్రతి బాల్ అనేటువంటి అవకాశాన్ని వినియోగించుకొని ఎన్ని ఎక్కువ రన్స్ కొట్టాడు, ఎన్ని ఎక్కువ సక్సెస్లు సంపాదించాడు జీవితంలో అనేటటువంటిది ఒక నీతి. బౌలర్ ఉంటాడు, ఆయన తన టార్గెట్ని ఎట్లా రీచ్ అవ్వాలి, అంటే వికెట్ని ఎలా కొట్టాలి అనేటువంటి దాని మీద మాత్రమే సునిశ్చితమైనటువంటి దృష్టి కలిగి వేసే ప్రతి బాల్ వికెట్ని పడగొట్టడానికి ప్రయత్నం చేస్తాడు. అంటే తన జీవితంలో తన టార్గెట్ ఏది ఉందో దాన్ని ఎలా చేరుకోవాలనేటటువంటి నీతి ఉంటుంది. ఫీల్డర్స్ ఉంటారు, కష్టం అనేటటువంటిది వాళ్ళ దగ్గరే ఆగిపోవాలి. బాలు రూపంలో వచ్చేటటువంటి కష్టము వాళ్ళ దగ్గరే ఆగిపోవాలి. అందుకు వాళ్ళు శతవిధాల ఆపడానికి ప్రయత్నం చేస్తారు. అది బౌండరీ దాకా వెళ్ళకూడదు, అంటే కుటుంబం దాకా వెళ్ళకూడదు. కష్టం ఏదున్నా అది వాళ్ళ దగ్గర ఆగాలి, వాళ్ళు ఆపియాలి దాన్ని. కుటుంబంకి వెళ్తే కష్టం ఎక్కువ అవుతుంది, బాధ ఎక్కువ అవుతుంది. ఇంకా అన్నిటికంటే మించి కావాల్సింది, యువతకు కావాల్సింది ఏంటంటే అంపైర్. చూడండి, క్రికెట్లో బ్యాట్స్మెన్ ఎక్సైటింగ్గా ఉంటాడు, బౌలర్ యాంగ్జైటీగా ఉంటాడు, ఫీల్డర్స్ యాంగ్జైటీగా ఉంటారు, అందరూ ఆతృతగా ఉంటారు. ఏదో ఒక బాల్ పొరపాటున ఏదో తగిలిందో క్యాచ్ చేశారు అనగానే అవుట్ అని అందరూ అరుస్తారు. ఎవరు ఎంత అరిచినా, ఎవరు ఏం చేసినా ఎంపైర్ మాత్రం అలాగా ఒక స్తంభం నిలబడ్డట్టు నిలబడతాడు. ఏ రకమైన ఎమోషన్స్ ఆయన మనసులో ఉండవు, ఆయన ముఖంలో రావు. ఆయన సునిశ్చితంగా పరిశీలించి, నిదానంగా పరిశీలించి, 1కి 10 సార్లు ఆలోచించుకొని అప్పుడు మాత్రమే అవుటో నాట్ అవుటో డిక్లేర్ చేస్తాడు. అంటే ఆయనలో ఎంత సహనం ఉంటే ఆ పదవి చేయగలుగుతారు. ఆ సహనాన్ని మీరెందుకు అవలంబించుకోకూడదు? బ్యాట్స్మెన్గా విజయం పొందాలి, బౌలర్గా టార్గెట్ కొట్టాలి, ఫీల్డర్స్గా కష్టాలను ఆపాలి, అంపైర్గా సహనం, కృషి కావాలి, ఓర్పు కావాలి, నేర్పు కావాలి. ఇలాగా క్రికెట్ని మీరు ఈ దృష్టితో చూడండి. ఈసారి మీ జీవితంలో మీరెంతవరకు ఈ విధాన్ని పాటిస్తున్నారో మీకు తెలుస్తుంది. దయచేసి క్రికెట్ ఒక ఆట మాత్రమే కాదండి, జీవితం. ఈ రహస్యాన్ని అందరూ కూడా గ్రహించి మీ జీవితాలను కూడా క్రికెట్ ప్లేయర్స్ లాగా ఒక విజయవంతంగా కృషితో మార్చుకుంటారని, మార్చుకోవాలని నా ఈ తాపత్రయం, ఈ ప్రయత్నం. సర్వే జన సుఖినో భవంతు.